హాయ్. ఇప్పుడు బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోబోతారు మీరు. సో బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి మీకు తెలియాలంటే బేసిక్గా నంబర్ సిస్టమ్ పైన ఒక క్లారిటీ ఉండాల. ఓకే, సో నంబర్ సిస్టమ్ పైన ఎవరికైతే ఒక ఫుల్ క్లారిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి 100% ఇది అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు నంబర్ సిస్టమ్ పైన ఏదైనా డౌట్స్ వస్తే ఓకేనా కామెంట్ చేయండి. ఆ నంబర్ సిస్టమ్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అసలు బిట్ అంటే ఏంటి? సో బైనరీ నంబర్స్, ఓకేనా, బైనరీ నంబర్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. బైనరీ నంబర్ సిస్టంలో మనకు బైనరీ వాల్యూస్ ఉన్నాయి. సో బైనరీ వాల్యూస్ అంటే ఏంటి? ఇక్కడ జీరోస్ అండ్ వన్స్. ఓకేనా, సో వీటిని మనం బిట్స్ అంటారు. ఓకేనా, సో బిట్వైజ్ ఆపరేటర్స్ వర్క్ ఆన్ బిట్స్. బిట్స్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్. దే పర్ఫామ్ ఆపరేషన్స్ బిట్ బై బిట్ ఆన్ ఇంటిజర్ వాల్యూస్. సో ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే ఓకేనా ఈ బిట్స్ పైన బిట్ బై బిట్ ఆన్ ఇంటిజర్ వాల్యూస్. సో ఇంటిజర్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో బిట్స్ వాటిపైన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది అంటున్నారు. ఓకేనా, ఇన్ అదర్ వర్డ్స్ Python first converts numbers into binary form. Okay, in other words Python first converts numbers into binary form and then applies the operation on each bit position. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, బైనరీ ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ ఏదైతే ఉంటుందో ఈ ఆపరేటర్స్ బిట్ బై బిట్ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక నంబర్ ఇచ్చామనుకోండి, ఈ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక వాల్యూస్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఇచ్చామనుకోండి, ఆ వాల్యూస్ని ఫస్ట్ ఏం చేస్తుందంటే బైనరీ ఫార్మాట్లోకి ఓకేనా బైనరీ నంబర్స్లోకి కన్వర్ట్ చేస్తూ ఆ తర్వాత ఆ నంబర్ యొక్క పొజిషన్స్ పైన బిట్ యొక్క పొజిషన్స్ పైన ఆపరేషన్స్ని అప్లై చేస్తుంది. అప్లై చేసి ఫైనల్ రిజల్ట్స్ని మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, సో ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ ఏ ఉన్నాయని చెప్పుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 6 బిట్వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఈజ్ బిట్వైజ్ అండ్. సో ఇక్కడ మీకు ఎల్లో కలర్లో స్క్రీన్ పైన కనిపిస్తున్నా ఓకేనా, సో ఈ ఎల్లో కలర్లో ఉన్న అండ్ ఓకేనా యాంపర్సెంట్ సింబల్, అలాగే పైపింగ్ క్యారెక్టర్ అంటారు ఇది. ఓకేనా, దీన్నే బిట్వైజ్ ఆపరేటర్గా మనం యూజ్ చేస్తాము. అలాగే ఇది క్యాప్ సింబల్. ఓకేనా, సో ఈ క్యాప్ క్యారెక్టర్ని మనం బిట్వైజ్ ఎక్స్ఆర్ ఆపరేటర్గా యూజ్ చేస్తాం. అలాగే టిల్డా ఇది ఒక సింబల్. ఓకేనా, సో మీకు ఎస్కేప్ కీబోర్డ్ కిందే ఓకేనా కీబోర్డ్లో ఎస్కేప్ అనే కీ ఉంది కదా, సో ఆ ఎస్కేప్ కీ కిందే మనకి టిల్డా సింబల్ ఉంటుంది. ఓకేనా, సో ఈ టిల్డా సింబల్ అనేది బిట్వైజ్ నాట్ ఆపరేటర్గా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అలాగే 2 లెస్ దాన్ సింబల్స్. ఓకేనా, సో 2 లెస్ దాన్ సింబల్స్ కంటిన్యూగా ఇచ్చేసామనుకోండి దాన్ని బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటారు. అలాగే గ్రేటర్ దాన్ సింబల్స్ 2 కంటిన్యూస్గా ఇచ్చేసామనుకోండి దాన్ని బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా, సో ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అన్నీ కూడా ఇండివిజువల్ బిట్స్ పైన వర్క్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు బిట్వైజ్ అండ్ అంటున్నాం. అండ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, లాజికల్ అండ్ అంటే ఏంటో. సో అండ్ అంటే ఏంటి, రెండు వైపులా ఉన్న వాల్యూస్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్. సో ఇక్కడ బిట్లో అండ్ అంటే ఏంటి చూద్దాం. అలాగే బిట్వైజ్ ఆర్. సో ఆర్ అంటే ఏంటి, జనరల్గా ఈ ఆర్ ఆపరేటర్కి రెండు వైపులా ఓకేనా ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు వాల్యూస్లో ఏదో ఒకటి ట్రూ అయితే మనకు రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బిట్వైజ్ ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ అంటే ఎక్స్క్లూజివ్ చేయడం. అసలు ఈ బిట్వైజ్ ఆపరేటర్స్లో చేసే ఎక్స్క్లూజివ్ ఏంటో చూద్దాం. ఓకేనా, అలాగే బిట్వైజ్ నాట్ అంటే ఇది ఒక కాంప్లిమెంట్ అనమాట, అంటే రివర్స్, అంటే ఆపోజిట్ చేస్తుంది. ఎలా ఆపోజిట్ చేస్తుంది, ఏ లాజిక్ పైన ఆపోజిట్ చేస్తుందో ఇది కూడా చూద్దాం. తర్వాత బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. సో ఇక్కడ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి, సో ఒక నంబర్ యొక్క బిట్
బిట్స్ ఉంటాయి కదా బైనరీ వాల్యూస్. సో ఆ బిట్స్ని లెఫ్ట్ సైడ్కి షిఫ్టింగ్ చేయడం అనేసి, షిఫ్టింగ్ అంటే జస్ట్ మూవింగ్ అనమాట, లెఫ్ట్ సైడ్ మూవింగ్ చేస్తుంది. ఓకేనా. తర్వాత బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో ఈ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అంటే ఇక్కడ ఏంటి, ఈ బిట్స్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తుంది. ఓకేనా. సో ఎన్ని నంబర్లు మూవ్ చేయాలనేది మనం ఆ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్కి ఇచ్చే మన ఆప్షన్స్ అంటే వాల్యూస్ని బట్టి అది అవుతుంది. సో దీని గురించి 1 by 1. ఓకేనా. సో ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ద మోస్ట్ ట్రికీ అండ్ కన్ఫ్యూజింగ్ ఆపరేటర్స్ ఏదైనా ఉంది అంటే అది బిట్ వైజ్ ఆపరేటర్స్. సో అందుకనేసి చివరిగా ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్తో మీకు పైథాన్ ఆపరేటర్స్ని ముగించేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. సో ప్రతి ఒక్కటి మీకు డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ జరిగితే మనకు డైరెక్ట్ నంబర్స్ మాత్రమే వస్తుంది. బట్ ఈ బిట్ వైజ్ ఇన్సైడ్ క్యాల్కులేషన్ అనేది ఎలా జరుగుతుంది అది మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్లో మీకు 1 by 1 క్లారిటీ ఇస్తాను. బట్ మీరు ప్రాక్టికల్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఫర్ మోర్ ప్రాక్టీస్ పర్పస్. సో ఫస్ట్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. ఇట్ రిటర్న్స్ 1 if both bits are 1 else 0. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక నంబర్ని బైనరీ నంబర్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఆ బైనరీ నంబర్స్లో అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ యొక్క బైనరీ వాల్యూ అలాగే రైట్ సైడ్ ఉన్న బైనరీ వాల్యూ యొక్క బైనరీ వాల్యూ రెండింటిని మనం సమ్ చేసేటప్పుడు అంటే ఇక్కడ మనం ఓకేనా రెండింటిని యాడ్ చేయడం అనేసి. సో మనకు ఇక్కడ 2 1 అయితేనే మనకు అవుట్పుట్ 1 అవుతుంది, అదర్వైజ్ 0 అవుతుంది అంటున్నారు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ క్యాల్కులేషన్ ప్రాసెస్ ఏంటి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. a = 5 b = 3 ప్రింట్ a బిట్ వైజ్ అండ్ b. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి a అండ్ b, ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ ఉంది. ఓకేనా, a అండ్ b. సో దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకు 5 and 3 బిట్ వైజ్ ఆపరేటర్ని అప్లై చేసినప్పుడు మనకు రిజల్ట్ 1 వస్తుంది. ఈ 1 ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడు ఒక టేబుల్ ఫార్మాట్ ఇచ్చాను. సో 5కి క్యాల్కులేషన్ ఇన్సైడ్ మనకు ప్రాసెస్ ఏం జరుగుతుందో దాని యొక్క క్యాల్కులేషన్ ప్రాసెస్ ఇచ్చాను ఇక్కడ. సో 5కి బైనరీ వాల్యూ ఏంటి 101. ఓకేనా. సో ఈ 101. సో 4 బిట్ ఆపరేషన్ 4 బిట్ బైనరీ వాల్యూస్ తీసుకుంటే మనకు ఈ 0 అనేది ఒక పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఓకేనా. సో ఒక పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇది 0 పాస్ చేసాం. సో దీన్నే సైన్ బిట్ అంటారు. సో యాక్చువల్గా మనకు మ్యాగ్నిట్యూడ్ అంటే ఒరిజినల్ బైనరీ వాల్యూస్ ఏంటి 101. సో వాట్ అబౌట్ దిస్ 0? దిస్ 0 ఈజ్ సైన్ బిట్ ఫర్ పాజిటివ్ నెంబర్. ఓకే. అలాగే 3కి బైనరీ వాల్యూ ఏంటి, బైనరీ నెంబర్ 11. సో ఈ రిమైనింగ్ 2 లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 2 zeros వచ్చేసి సైన్ బిట్ అంటారు. సో ఒరిజినల్ యాక్చువల్ బైనరీ వాల్యూ వచ్చేసి 11, రిమైనింగ్ 2 zeros కూడా మనకు ఇక్కడ సైన్ బిట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 5 and 3 అప్లై చేసినప్పుడు ఈ ఇండివిజువల్ బిట్స్ పైన ఎలా జరుగుతుంది. సో అండ్ ఆపరేటర్ కదా, బిట్ వైజ్ అండ్. సో ఈ బిట్ వైజ్ అండ్లో ఏం జరుగుతుందంటే సో ఈ 5లో ఉన్న ఫస్ట్ బిట్టు 3ర్డ్లో ఉన్న ఫస్ట్ బిట్ రెండు కూడా 1 అయితే మనకు రిజల్ట్ ఇక్కడ 1 అవుతుంది. సో ఇక్కడ చూడండి 1 1 1. సో ఇక్కడ 0 1. సో రెండులో ఒకటి 0 అయింది కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. సో ఇక్కడ 1 0 0 అవుతుంది. ఇక్కడ 2 సైన్ బిట్ కూడా 0 కాబట్టి ఇక్కడ మనకు 0. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఈ 3 zeros. సో స్టార్టింగ్ మనకు లెఫ్ట్ సైడ్ మనకు 0s వచ్చిందంటే అది ఒక పాజిటివ్ బైనరీ వాల్యూకి ఇండికేషను. లాస్ట్లో మనకి ఇక్కడ 1 ఉంది. సో 1 ఈజ్ బైనరీ వాల్యూ ఆఫ్ ఇంటిజర్ 1. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1 అనే అవుట్పుట్ ఎందుకు వచ్చింది అంటే ఓకేనా. సో ఇక్కడ మనకు బైనరీ వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఓకేనా. బిట్ వైజ్ అండ్ ఆపరేషన్స్లో మనకు క్యాల్కులేషన్ అనేది ఇలా జరుగుతుంది. సో ఈ బైనరీ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు ఇంటిజర్ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఈ 1కి బైనరీ నంబర్ని కనుక్కుంటే 1 ఈజ్ ఓకేనా. బైనరీ నెంబర్ ఫర్ 1 ఈజ్ 001. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో అలాగే మనం ప్రింట్ 5 and 7 ఇచ్చామనుకోండి, 5 బైనరీ వాల్యూ అండ్ 7 బైనరీ వాల్యూ రెండింటిని మనం
ఓకేనా. అండ్ ఆపరేషన్ చేస్తే మనకు 5 అవుట్పుట్ వస్తుంది. అలాగే ప్రింట్ 5 and 6 అని ఇచ్చామనుకోండి 4 వస్తుంది. సేమ్ క్యాల్కులేషన్, సేమ్ ఇదే మెథడ్లో మీరు ఒకసారి మీ రఫ్ నోట్బుక్లో ఒకసారి ఈ రెండింటికి ఎగ్జాక్ట్గా మీకు వచ్చిందా లేదా క్యాల్కులేట్ చేసి నాకు కామెంట్లో ఓకేనా ఎస్ ఆర్ నో పాస్ చేయండి. సో మనకు పైథాన్లో ఇంటరాక్టివ్ మోడ్లో ఒక నంబర్కి బైనరీ వాల్యూ కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ ఉంది, బిన్ అనే ఫంక్షన్. ఆ బిన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే బైనరీ వాల్యూస్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో నేను ఈ బిట్వైజ్ ఆపరేటర్స్లో కొంచెం ఎలాబొరేటివ్గా క్లారిటీగా చెప్పాలనేసి మీకు ఇంటరాక్టివ్ మోడ్లో కూడా చెప్తాను. సో బిన్ అనే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. సో స్మాల్ బిఐఎన్ బిన్, సో పెరెంథసిస్ ఇన్ పేర్స్లో ఓకేనా. సో ఏ నెంబర్కి కావాలనుకుంటే ఆ నెంబర్కి మనకు బైనరీ వాల్యూస్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి బిన్ 5, సో 5కి బైనరీ వాల్యూ ఏంటి ఇక్కడ 101. సో వాట్ అబౌట్ దిస్ 0b అంటే ఇక్కడ ట్రంకేట్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇవన్నీ కూడా మనకు 0 అనేది సైన్ బిట్ ఓకేనా. 0 అనేది సైన్ బిట్ ఫర్ పాజిటివ్ బైనరీ వాల్యూస్కి, బైనరీ నెంబర్కి ఓకేనా, పాజిటివ్ నెంబర్స్కి. ఇక్కడ చూడండి అలాగే ఇదే బిన్లో నేను -5 పెడతాను. సో -5 పెట్టాను. ఇక్కడ బై డిఫాల్ట్గా పైథాన్ వచ్చేసి 0b వస్తుంది, బట్ మనం మైనస్ వాల్యూస్ని స్టోర్ చేయలేం. సో కాకపోతే వాటిని మనం వన్స్లో అంటే సైన్ బిట్ని 1గా మనం చూపించవచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు ఓకేనా. సో ఒక 4 బిట్ ఆపరేషన్ తీసుకుంటే ఇక్కడ మనకు ఓకేనా. సో ఏం చేయొచ్చు 1101 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో 1 ఏదైతే ఉంటుందో అది నెగిటివ్ నెంబర్కి సైన్ బిట్గా చెప్పుకోవచ్చు, బట్ ఇక్కడ పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్లో మనకు డైరెక్ట్గా మైనస్ అని చూపిస్తుంది మన పర్పస్ కోసం, మనకు ఒక క్లారిటీ ఉండడానికి. బట్ మనం ఆన్ పేపర్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం సైన్ బిట్ని 1గా రిప్రజెంట్ చేస్తాం. ఇది మైండ్లో పెట్టుకోండి ఓకే. దెన్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ బిట్వైజ్ ఆపరేటర్ ఓకే. సో బిట్వైజ్ అండ్ క్లారిటీ వచ్చింది అనుకుంటాం మీకు. సో జస్ట్ ఈ సింపుల్ క్యాల్కులేషన్ ప్రాసెస్ చేసుకోండి. ఈ రెండు నంబర్స్ యొక్క బైనరీ డిజిట్స్ ఓకేనా, బైనరీ వాల్యూస్ 1 అయితేనే అంటే ట్రూ అండ్ ట్రూ అయితేనే మనకి ఇక్కడ ట్రూ వాల్యూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ ఫర్ ఓన్లీ బిట్వైజ్ అండ్ ఆపరేటర్. దెన్ వాట్ అబౌట్ బిట్వైజ్ ఆర్ ఆపరేటర్? ఇట్ రిటర్న్స్ 1 ఇఫ్ అట్లీస్ట్ 1 బిట్ ఈజ్ 1. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆర్ అనే ఆపరేటర్ అప్లై అవుతుంది. సో ఇక్కడ ఆర్ అనేది ఏంటంటే బిట్వైజ్ ఆపరేటర్స్లో ఇండివిజువల్ పొజిషన్స్ యొక్క బిట్స్ అనేటివి ఏదో ఒకటి 1 అయితే మనకు రిజల్ట్ 1 అవుతుంది, అంటే ట్రూ అయితే ట్రూ అవుతుంది, ఏదో ఒకటి ట్రూ కావాలి, అదర్వైజ్ ఫాల్స్. సో లాజికల్ ఆర్ ఆపరేటర్లో చూసారు కదా, సేమ్ ఇక్కడ కాకపోతే ఇండివిజువల్ బిట్స్ పైన ఈ ఆర్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ a = 5, b = 3, ప్రింట్ ARB. సో ఇక్కడ ARB చేసినప్పుడు మనకు మ్యాక్సిమం వన్స్ అన్నీ కూడా మెర్జ్ అయిపోతుంది, అంటే సమ్ అయిపోతుంది, కాబట్టి మనకు మ్యాక్సిమం హైయెస్ట్ నెంబరే ప్రింట్ వస్తుంది ఈ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు. సపోజ్ 5కి వచ్చేసి 101, నెక్స్ట్ 3కి వచ్చేసి 11. సో ఒక ఆక్టల్ నెంబర్ తీసుకుంటే అప్ టు 0 to 7 వరకు ఓకేనా. ఆక్టల్ నెంబర్ తీసుకుంటే మనకు హైయెస్ట్ వాల్యూ 7 కాబట్టి మ్యాక్సిమం ఆపరేషన్స్ మనకు 7, 6, 5 అలా వచ్చేస్తుంది. హైయెస్ట్ నెంబరే మనకు జనరేట్ అవుతుంది ఎందుకంటే ఆర్ ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 5లోను 3లోను రెండు కూడా ట్రూ అంటే 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ 0 1 అట్లీస్ట్ ఏదో ఒకటి 1 వాల్యూ ఉంది అంటే ట్రూ అయింది కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ 111 రిప్రజెంట్స్ ఆక్టల్ నెంబర్లో హైయెస్ట్ నెంబర్ దట్ ఈజ్ 7. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 7 వచ్చింది. సో బైనరీ నెంబర్ ఫర్ 7 ఈజ్ 0111 ఇన్ 4 బిట్ నంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్ ఓకేనా. సో 4 బిట్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకు సో ఈ 0 అనేది ఏమవుతుంది సైన్ బిట్ అవుతుంది. అదే 8 బిట్ రిప్రజెంటేషన్ చేసేటప్పటికి ఇంకా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 4 zeros యాడ్ అవుతుంది. సో అక్కడ 4 zeros, దెన్ 0111. సో ఇదంతా కూడా 8 బిట్ రిప్రజెంటేషన్ అంటారు ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జస్ట్ మనం 4 బిట్ రిప్రజెంటేషన్ మాత్రమే తీసుకున్నాము, నో నీడ్ ఆఫ్ 8 బిట్ ఆర్ 16 బిట్ ఓకే. జస్ట్ మనకు అప్ టు ఆక్టల్ వాల్యూ వరకే మనం ఇక్కడంతా ఎగ్జాంపుల్స్ మ్యాక్సిమం ఇచ్చాం కాబట్టి
నేను 4 బిట్ ఆపరేషన్సే చూపించాను. ఓకే, సో దెన్ ప్రింట్ 5 or 7. సో మనకు హైయెస్ట్ వాల్యూ 7 వచ్చింది. అలాగే 5 or 6 ఈ రెండింటిని మ్యాచ్ చేసినప్పుడు మనకు హైయెస్ట్ వాల్యూ వస్తుంది. దెన్ 0 or 2. సో మనకు ఇందులో ఉన్న హైయెస్ట్ వాల్యూ 2 కాబట్టి 2నే మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో ఇది ఆర్ ఆపరేషన్. సో ఇదే వీటికే బైనరీ వాల్యూస్లో కూడా మీరు ఇక్కడ టేబుల్ క్యాల్కులేషన్ ఈ ఫార్మాట్ వేసుకొని మీరు ఆన్ పేపర్ ట్రై చేసి చూడండి, ఇది కరెక్టా రాంగా. సో మేబీ నేను స్లైడ్స్లో కొన్ని వాంటెడ్గా మిస్టేక్ చేసి ఉంటాను, ఎందుకంటే నా వ్యూవర్స్ అందరూ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీరు అలర్ట్ అయ్యి నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, స్లైడ్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, లేదు మీరు కొంచెం అలర్ట్గా ఉన్నారు. సో కొంచెం టెస్టింగ్ కోసం ఎక్కడైనా నేను మిస్టేక్ చేసిండొచ్చు వాంటెడ్గా మీకోసం. సో మీరు ప్రతి స్లైడ్ని ఒకసారి చెక్ చేస్తూ నాకు కామెంట్లో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ బిట్వైజ్ ఆపరేటర్ ఆర్. ఓకే, నెక్స్ట్ బిట్వైజ్ ఎగ్జార్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో బిట్వైజ్లో కూడా మనం ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ఇఫ్ బిట్స్ ఆర్ ఇట్ రిటర్న్స్ 1 ఇఫ్ బిట్స్ ఆర్ డిఫరెంట్ ఎల్స్ 0. సో ఇక్కడ ఒక 2 నంబర్స్ యొక్క బైనరీ పొజిషన్స్ తీసుకున్నప్పుడు రెండు కూడా మనకు డిఫరెంట్గా ఉంటే మనకు 1 అనేది ప్రింట్ అవుతుంది. లేదు రెండు సేమ్ ఉన్నిందనుకోండి మనకు 0 ప్రింట్ వస్తుంది. సేమ్ అంటే ఏంటి, 2 1 ఉండకూడదు, అట్లని 2 0 ఉండకూడదు. ఓకేనా, డిఫరెంట్గా ఉండాలి. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ట్రూ ఆర్ 1 అనేది మనకు ప్రింట్ వస్తుంది, అదర్వైజ్ 0. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఎక్స్క్లూజివ్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఆర్కి ఎక్స్క్లూజివ్ ఆర్. సో గుర్తుపెట్టుకోండి. సో 2 1 1 ఉంది, 0 0 1 ఉంది, 1. సో ఈ 2 బిట్స్ డిఫరెంట్ చూడండి, ఇక్కడ ఈ 2 బిట్స్ డిఫరెంట్ కాబట్టి 1 1. సో ఈ 2 సేమ్ కాబట్టి 0, ఇక్కడ ఈ 2 కూడా సేమ్ కాబట్టి 0. సో 2 కూడా డిఫరెంట్ బైనరీ వాల్యూస్ ఉంటేనే మనకు 1 అనేది ప్రింట్ వస్తుంది ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్లో. సో అండ్ ఆర్ నాట్ వెరీ సింపుల్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈజ్ బైనరీ వాల్యూస్. సో బైనరీ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేస్తూ వాటిపైన ఈ ఆపరేషన్ చేసి ఇలా అవుట్పుట్ని తీసుకోవాలి. సో ఈ ఫస్ట్ 3 ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా డెడ్ ఈజీ. సో నెక్స్ట్ అప్కమింగ్ 3 ఆపరేటర్స్, సో అవే కొంచెం డెడ్లీ కన్ఫ్యూజన్ ఆపరేటర్స్ అనమాట. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 0 1 1 0. సో ఇది వచ్చేసి ఈక్వల్స్ టు 6. ఓకేనా. 5 ఎక్స్క్లూజివ్ 3 ఇచ్చినప్పుడు, ఎక్స్క్లూజివ్ ఆర్ 3 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ 6 జనరేట్ అయింది. సో ఇది ఎలాగో ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో ఇచ్చాను క్యాల్కులేషన్ ప్రాసెస్. సో దీన్ని ఒకసారి రీటెస్టింగ్ చేసుకోండి. అలాగే ప్రింట్ 5 XR 7. సో 2. అలాగే ప్రింట్ 5 XR 6. సో 3 ఆన్సర్, తర్వాత 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 2. సో మనకు 2 వాల్యూ ప్రింట్ వచ్చింది. సో ఇది తర్వాత బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్స్ బిట్ టు ద లెఫ్ట్ బై ద గివెన్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్. సో ఈ ఆపరేటర్స్కి ఆపరెంట్గా మనము ఓకేనా రైట్ సైడ్ ఏ అయితే నంబర్ ఇచ్చింటామో, ఎన్నిసార్లు మనం షిఫ్ట్ చేయమని చెప్తున్నామో అన్ని బిట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, అంటే షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఈచ్ షిఫ్ట్ టు ద లెఫ్ట్ మల్టిప్లైస్ ద నంబర్ బై 2. సో ఇక్కడ ఇవన్నీ కూడా బైనరీ వాల్యూస్ కాబట్టి బై 2తో మల్టిప్లికేషన్ జరుగుతుంది అంటున్నాడు. సో ఒకసారి మనం లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ నెంబర్ని ఒకసారి మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా. 2 సార్లు చేస్తున్నాం అనుకోండి, 2 సార్లు బై 2తో మల్టిప్లికేషన్ జరుగుతుంది అనేసి. సో ఇలా మల్టిప్లికేషన్ జరిగేటప్పుడు మనకు ఆన్సర్ అనేది రెట్టింపు అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎగ్జిస్టింగ్ నెంబర్కి రెట్టింపు అవుతుంది, అంటే డబల్ త్రిబుల్ అంటారు కదా. సో అలా హయ్యెస్ట్ వాల్యూ మనకు రిజల్ట్ వస్తుంది. సో ఇది ఎలా ఏంటి క్యాల్కులేషన్ ప్రాసెస్ కొంచెం ట్రికీగా ఉంటుంది. యూ నో నీడ్ టు వరీ అబౌట్ దట్ ట్రికీ థింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనా గ్రాఫికల్లీ రిప్రజెంటెడ్. సో ప్రతి ఒక్కటి మీకు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తూ ఈ స్లైడ్స్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం తీసుకొని మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఈ వీడియోని ఓకేనా వాచ్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ వరకు. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్, A = 5 ప్రింట్
ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1. సో 5 అనే బైనరీ 5 నెంబర్కి వస్తున్న బైనరీ నెంబర్స్ ఏదైతే ఉంటుందో వాటిని లెఫ్ట్ షిఫ్ట్ బై 1 చేయమంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ 5 లెఫ్ట్ షిఫ్ట్ 1 అని చేసేటప్పుడు మనకు అవుట్పుట్ 10 వచ్చింది. ఈ 10 ఎలా వస్తుందంటే దీని యొక్క క్యాల్కులేషన్ ప్రాసెస్ చూడండి, ఇటువైపు రైట్ సైడు. సో 5కి సేమ్ ఇదే కంటిన్యూస్ రిపీటెడ్గా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే ఒక నంబర్ని మీరు అర్థం చేసుకుంటే రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అందుకనేసి చూడండి 5కి బైనరీ నెంబర్ వాల్యూస్ వచ్చేసి 101. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 101ని మనం ఏం చేస్తున్నామంటే వన్ టైం ఓకేనా లెఫ్ట్కి ఇట్లా మూవ్ అవుతున్నాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ 101లో ఈ వాల్యూ అనేది ఇట్లా మూవ్ అవుతుంది. సో యారో మార్క్ ఇచ్చాను కదా. సో ఇలా మూవ్ అయినప్పుడు చివరిలో మనకి ఏమి ఎంటీ వస్తుంది. ఆ ఎంటీని మనం ఏమి విత్ 0 వాల్యూతో రీప్లేస్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా. సో ఈ 101 ఏమైంది లెఫ్ట్కి. సో ఏదైనా వాల్యూస్ మనకు లెఫ్ట్ సైడు మూవ్ అయ్యే కొద్దీ దానికి ఓకేనా మల్టిప్లై వస్తుంది ఒక్కొక్క నంబర్కి బై 2తో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ 101 ఏమైంది లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. మరి ఇట్లా లెఫ్ట్ సైడ్ మూవ్ అయినప్పుడు ఇక్కడ ఎంటీ ప్లేస్ అనేది వస్తుంది కదా. ఆ ఎంటీని మనం ఎంటీగా ఉంచకూడదు. ఆ ప్లేస్లో కొత్తగా మనం ఫాల్స్ అంటే 0 వాల్యూని రీప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మల్టిప్లై ద నంబర్ 5 by 2 1 టైం. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్లో 1 అని ఇక్కడ ఇచ్చాం కదా. సో ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ ఏ అంటే ఏంటి ఇక్కడ 5ని ఓకేనా 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా 2తో ఎన్నిసార్లు ఒకసారి చేయాలి. ఓకేనా 5 × 2 దట్ ఈక్వల్స్ టు 10. సో మనకి ఇక్కడ ఆన్సర్ 10 ఎందుకు వచ్చిందంటే ఇది అనమాట. సో ఇప్పుడు ఈ 10 ఈ బైనరీ వాల్యూ ఇక్కడ మనకు లెఫ్ట్ షిఫ్ట్ చేయంగా మనకు ఏమొస్తుంది 1010. సో ఈ 1010 ఈక్వల్స్ టు 10 డెసిమల్ నెంబర్ 10. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి 5 లెఫ్ట్ షిఫ్ట్ 1 చేసినప్పుడు మనకు 1010 వస్తుంది. ఈ 1010 ఈక్వల్స్ టు డెసిమల్ వాల్యూ ఆఫ్ 10. సో ఇక్కడ మనకు ఇలా డైరెక్ట్గా 2తో అన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేయంగా ఈ 10 వస్తుంది. లేదు బైనరీ క్యాల్కులేషన్ ప్రాసెస్ తీసుకున్నా కూడా మనకు బైనరీలో 1010 వస్తుంది. సో ఇలా అయినా మీరు క్యాల్కులేట్ చేసుకోండి, లేదంటే ఇలాగైనా క్యాల్కులేట్ చేసుకోండి, బోత్ ఆర్ సేమ్. సో ఇది బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా 5 లెఫ్ట్ షిఫ్ట్ 2. సో 5ని 2 టైమ్స్ నేను లెఫ్ట్ షిఫ్ట్ చేసేటప్పటికి ఏమొస్తుంది 20 వచ్చింది. సో ఇక్కడ 1 టైం చేసినప్పుడు 10 అంటే 5 × 2 జరుగుతుంది 10. ఓకేనా. ఇప్పుడు 5ని 2 టైమ్స్ నేను లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాను, అంటే 5ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ కింద మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను పిక్చరైజ్డ్గా. సో ఇది నేను తర్వాత చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ దాని అర్థం ఏంటి 5 × 2 10, అగైన్ 10 × 2 20. సో ఇక్కడ మనకు ఆన్సర్ 20 వచ్చింది. అలాగే 5 లెఫ్ట్ షిఫ్ట్ 3. సో 5ని 3 బిట్స్ నేను లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 5 × 2 ఆ వచ్చిన వాల్యూ 10 × 2 అగైన్ 20 వస్తుంది. ఆ 20 × 2 40. ఓకేనా. సో ఇలా 3 నంబర్స్ 3 టైమ్స్ మనం 2తో మల్టిప్లై చేసేటప్పటికి 40 వచ్చింది. లేదు ఈ బైనరీ క్యాల్కులేషన్ ప్రాసెస్ ఇట్లా లెఫ్ట్ షిఫ్ట్ చేసుకొని బైనరీ వాల్యూలో తీసుకోండి, అది ఈక్వల్స్ టు ఏ నెంబరో మీరు ఇలాగైనా కూడా టెస్టింగ్ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఓకే. సో ఫైనల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ షిఫ్ట్కి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ప్రింట్ 10 లెఫ్ట్ షిఫ్ట్ 4. సో 10ని ఓకేనా 10 యొక్క బైనరీ వాల్యూస్ని ఓకేనా 4 పొజిషన్స్ని ఓకేనా లెఫ్ట్ షిఫ్ట్ చేయమంటున్నాను. అంటే 4 పొజిషన్స్ని లెఫ్ట్ సైడ్కి మూవింగ్ చేయమంటున్నాను. అంటే మనకు లాస్ట్లో రైట్ సైడ్ 4 జీరోస్ యాడ్ అవుతుంది. ఓకేనా. సో 4 జీరోస్ పెరిగే కొద్దీ మనకు బైనరీ బిట్స్ కూడా మనకు నంబర్ ఆఫ్ బిట్స్ అనేది పెరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో క్యాల్కులేషన్ ఎలా జరుగుతుందంటే జస్ట్ నేను బైనరీ క్యాల్కులేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే మనకు టేబుల్ ఫార్మాట్ ఇక్కడ సరిపోదు ఈ సింగిల్ స్లైడ్లో. అందుకని మీకు ఈ మల్టిప్లికేషన్ మెథడ్లో ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఎలా అంటే గుర్తుపెట్టుకోండి 4 టైమ్స్ చేయాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి 10 లెఫ్ట్ షిఫ్ట్ 4. సో అంటే ఈ 10ని మనం వచ్చే వాల్యూని ఓకేనా 2తో 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి,
గుర్తుపెట్టుకోండి 10 into 2. సో 10 into 2 ఎంత 20. సో ఇది ఒకసారి మల్టిప్లై చేసాం. సో ఒకసారి మల్టిప్లై చేసినప్పుడు 20 వచ్చింది. అగైన్ ఈ ఇన్సైడ్ ఉన్న ఈ 20 వాల్యూని రెండోసారి మళ్ళీ మనం మల్టిప్లై చేయంగా 40 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ టైం మళ్ళీ మల్టిప్లై చేయంగా వచ్చిన 40ని 80 వచ్చింది. ఆ 80ని ఇంకొకసారి చివరిగా ఫోర్త్ టైం మనం మల్టిప్లై చేయంగా 160 వచ్చింది. ఇప్పుడు మనం ఈ 160 ఎందుకు వచ్చిందో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీరు క్లియర్ కట్గా ఇచ్చారన్నమాట. చూడండి ఇక్కడ 1 టైం లెఫ్ట్ షిఫ్ట్ చేసామనుకోండి 20 వస్తుంది, 2 టైం చేస్తే 40 వస్తుంది, 3 టైం చేస్తే 80 వస్తుంది, 4 టైం లెఫ్ట్ షిఫ్ట్ చేసామనుకోండి. ఇక్కడ లెఫ్ట్ షిఫ్టింగ్ మీన్స్ జస్ట్ బైనరీ వాల్యూ కదా బై 2. సో బై 2తో మల్టిప్లై చేయాలి లెఫ్ట్ షిఫ్ట్కి, ఓకేనా. సో లెఫ్ట్ షిఫ్ట్కి 2తో మల్టిప్లై చేయంగా మనకు ఈ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చింది, ఓకేనా. సో ఇలా మీరు మాన్యువల్గా బైనరీ వాల్యూస్ పైన మీరు లెఫ్ట్ షిఫ్టింగ్ చేసుకొని అది ఈ 160కి ఈక్వల్గా ఉందా లేదా చేయండి. నాకు కామెంట్లో ఎగ్జాక్ట్గా ఈ 160కి బైనరీ వాల్యూ ఈ టేబుల్ ఫార్మాట్లో ఏది వస్తుందో నాకు కామెంట్ చేయండి, ఓకే. నెక్స్ట్ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్. సో సేమ్ యాజ్ లెఫ్ట్ షిఫ్ట్ లాగా, కాకపోతే ఇక్కడ మనకు అక్కడ లెఫ్ట్ సైడ్ మనం షిఫ్టింగ్ చేసాం, ఇప్పుడు రైట్ సైడ్ షిఫ్టింగ్ జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్స్ బిట్స్ టు ద రైట్ బై ద గివెన్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్, ఈచ్ షిఫ్ట్ టు ద రైట్ డివైడ్స్ ద నెంబర్ బై 2, ఫ్లోర్ డివిజన్. సో ఇక్కడ మనకు లెఫ్ట్ షిఫ్ట్లో అనేది మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతుంది, రైట్ షిఫ్ట్లో వచ్చేసి ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైట్ షిఫ్ట్ ఆపరేషన్ జరిగేటప్పుడు మనకు డేటాలో సమ్ డేటా అనేది లాస్ అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క పొజిషన్ అనేది షిఫ్ట్ అయ్యే కొద్దీ, అంటే మ్యాక్సిమం ఎన్ని నెంబర్స్ ఎక్కువ షిఫ్ట్ అయితే అంత డేటా ఎక్కువ లాస్ అవుతుంది. అదర్వైజ్ ఓకేనా, ఈవెన్ సింగిల్ టైం మనం రైట్ షిఫ్ట్ చేసినా కూడా మనకు వాల్యూ అనేది లెస్ అవుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది, ఓకేనా. దీంట్లో ఉన్న క్యాల్కులేషన్ ప్రాసెస్ అలాగే ఎగ్జాంపుల్ విల్ డిస్కస్ నౌ. సో A = 5 సేమ్. సో బైనరీ వాల్యూ 101. సో రైట్ షిఫ్ట్కి రైట్ సైడ్ మనం షిఫ్టింగ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, అంతకుముందు లెఫ్ట్ షిఫ్ట్ చేసేటప్పటికి ఇక్కడ వాల్యూ పెరిగింది, ఇప్పుడు రైట్ సైడ్కి ఇట్లా మూవింగ్ చేస్తున్నాం. సో ఇది 101ని ఇట్లా రైట్ సైడ్కి మూవింగ్ అయ్యేటప్పుడు ఈ స్టార్టింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎంటీ అవుతుంది, ఓకేనా. అంటే అక్కడ ఎలిమినేట్ అయిపోతుంది, ఈ ప్లేస్లో ఉండదు. సో ఇక్కడ చూసుకోండి, ఈ 101ని ఒక్క బిట్ని మనం రైట్ సైడ్కి ఇట్లా మూవ్ చేసామనుకోండి, ఈ చివరి బిట్ ఏదైతే ఉంటుందో అది ఎలిమినేట్ అవుతుంది ఇక్కడ. సో ఆ ప్లేస్లో మనకు చివరిలో మనకు ఏదైతే కొత్త వాల్యూ ఒక బిట్ మూవ్ అయింది కాబట్టి ఆ ఎంటీ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాము, కొత్తగా 0ని యాడ్ చేస్తున్నాం, ఓకేనా. ఇది సైన్ బిట్, ఇది కూడా సైన్ బిట్, ఈ రెండు సైన్ బిట్టు. సో ఈ 101లో ఈ 1ను ఎలిమినేట్ చేయంగా మనకి ఏం మిగిలింది, 10 మిగిలింది. సో 10. సో ఈ 10 ఈక్వల్స్ టు బైనరీ వాల్యూ ఆఫ్ 2. సో 2కి బైనరీ వాల్యూ ఏంటి 10, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఫ్లోర్ డివిజన్. సో ఫ్లోర్ డివిజన్లో మనకు ఏమొస్తుంది, కోషెంట్ వితౌట్ ఫ్లోటింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనం 5ని జనరల్గా డివిజన్ చేస్తే కోషెంట్ ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. సో ఇక్కడ మనకు ఫ్లోర్ డివిజన్ చేస్తున్నాం. సో ఫ్లోర్ డివిజన్ చేసేటప్పుడు ఏమిటి, డేటా అనేది లాస్ అవుతుంది. సో అందుకని మనకు ఎగ్జాక్ట్ బైనరీ వాల్యూ 2 అనేది ఇక్కడ ఇలా వస్తుంది, ఓకేనా. సో ఈ సెకండ్ షిఫ్టింగ్ ఏముంటున్నాం, మూవింగ్ 1 బిట్ టు ద రైట్ అండ్ ఫిల్లింగ్ విత్ 0 ఇన్ ఎంటీ పొజిషన్స్. సో మనకి ఇలా రైట్ సైడ్ మూవింగ్ చేయంగా ఈ లెఫ్ట్ సైడ్ మనకు ఎంటీ స్పేసెస్ వస్తుంది కాబట్టి ఆ ఎంటీ పొజిషన్స్లో మనం ఏని 0తో ఫిల్ చేస్తాం, ఓకేనా. తర్వాత ఈ రైట్ షిఫ్ట్ జరిగేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఫ్లోర్ డివిజన్ బై ద నంబర్ 5/2 1 టైం. సో ఇక్కడ మనం 1 టైం రైట్ షిఫ్ట్ చేయమంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఫ్లోర్ డివిజన్ జరుగుతుంది. ఎన్నిసార్లు జరుగుతుందంటే ఒక్కసారి, ఓకేనా. సో ఇప్పుడు 5 ఫ్లోర్ డివిజన్ 2 = 2. అదే 2 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ 5 ఫ్లోర్ డివిజన్ 2 మనకు ఆన్సర్ అయింది 2. ఈ వచ్చిన వాల్యూని అగైన్ ఫ్లోర్ డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది, అంటే 2 టైమ్స్ చేసినప్పుడు. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. సో ప్రింట్ రైట్ షిఫ్ట్ 2 అన్నప్పుడు మనకేంటి, ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చింది, ఈ 2ని మళ్ళీ మనం ఫ్లోర్ డివిజన్ చేయంగా 1 వస్తుంది. అలాగే 3 టైమ్స్ చేసామనుకుంటే 0, ఓకేనా. సో ఇలా మనకు రైట్ సైడ్ షిఫ్టింగ్ అయ్యే కొద్దీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ లోయర్ వాల్యూ మనకు
రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. దెన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 100 రైట్ షిఫ్ట్ బై 4. సో 4 టైమ్స్ ఓకేనా, 4 పొజిషన్స్ని ఓకేనా నేను ఏం చేస్తున్నాను, రైట్ షిఫ్ట్ మూవింగ్ చేస్తున్నాను ఇక్కడ ఓకేనా. సో ఈ 100 నెంబర్ని బైనరీ ఫార్మాట్లో మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్గా వచ్చిన 6కి ఆన్సర్ కరెక్టా లేదా రివర్స్ ఓకేనా చెకింగ్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది డివిజన్ ఎలా జరుగుతుందో చూడండి ఇక్కడ. సో 100 ఫ్లోర్ డివిజన్ 2. సో 100ని ఒకసారి ఫ్లోర్ డివిజన్ చేయగా మనకు 50 ఆన్సర్ వచ్చింది. ఈ 50ని సెకండ్ టైం ఫ్లోర్ డివిజన్ చేయగా మనకు 25 వచ్చింది. ఈ 25ని థర్డ్ టైం ఫ్లోర్ డివిజన్ చేయగా మనకు సో మనకు జనరల్గా అయితే డివిజన్ చేసినప్పుడు 12.5 వస్తుంది. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ కాబట్టి మనకు ఇంటిజర్ పార్ట్ 12 వచ్చింది. సో ఈ అగైన్ వచ్చిన ఈ రిజల్ట్ థర్డ్ టైం చేయంగా వచ్చిన రిజల్ట్ 12ని ఫోర్త్ టైం మనం 2తో డివిజన్ చేయంగా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి 6. సో ఈ 6 ఇక్కడ ఆన్సర్ అవుట్పుట్ ఓకేనా. సో ఇలా మనకు బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అనేది ప్రాసెస్ అండ్ క్యాలిక్యులేషన్ అనేది ఇలా జరుగుతుంది. సో చాలా వండర్ఫుల్గా ఫుల్ పిక్చర్ ఫుల్ క్లారిటీ ఇచ్చాను. సో నో నీడ్ టు వరీ. సో మళ్ళీ రిపీటెడ్గా చూడండి, అర్థం కాకపోతే చాలా క్లియర్గా ఉంది. ఓకే, సో మీకు విజువలైజ్డ్గా చాలా క్లియర్గా ఇచ్చాను అనుకుంటున్నాను ఓకేనా. సో ఫైనల్గా బాగా హెడేక్ తెప్పించే ఆపరేటర్, మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఆపరేటర్ ఈజ్ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. సో దీనికోసమే చాలా ఎక్కువ మంది కన్ఫ్యూజన్ అవుతారు. బట్ ఇందులో కూడా మీకు వెరీ సింప్లెస్ట్ మెథడ్ ఇచ్చాను, అలాగే ఇన్సైడ్ యాక్చువల్గా జరిగే ప్రాసెస్ కూడా ఇచ్చాను. సో మ్యాక్సిమం మీకు ఎంతవరకు మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలో అవంతా కూడా ఈ 2-3 స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బీ కేర్ఫుల్ అండ్ ఫుల్లీ బీ ఫోకస్. ఓకే, ద బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. సో టిల్డా ఆపరేటర్ ఇచ్చేస్తాం. బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ ఇన్వర్ట్స్ ఆల్ బిట్స్ ఆఫ్ ఏ నంబర్. సో ఇన్వర్టింగ్ అంటే ఆపోజిట్ చేయడం లేదంటే కాంప్లిమెంట్ చేయడం అనేసి ఓకేనా. సో ఒరిజినల్ బిట్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇన్వర్ట్ చేస్తుంది ఈ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. సో హౌ ఇట్ వర్క్స్. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, x = 5 ప్రింట్ బిట్ వైజ్ నాట్ ఎక్స్. సో బిట్ వైజ్ నాట్ 5 అనేసి ఇక్కడ. సో ఈ 5 అనేది ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ నెంబర్స్కి ఒక రిజల్ట్, నెగిటివ్ నెంబర్స్కి ఒక రిజల్ట్ ఇస్తుంది. సో దీన్ని ఇలా ఎలా వర్క్ చేస్తుంది, సింపుల్ అండ్ బ్లైండ్ మెథడ్ అనమాట. సో మీరు నో నీడ్ ఆఫ్ డూ ఎనీ క్యాల్కులేషన్. సో రేపు మీకు ఏమైనా డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్ కానీ ఎంసీక్యూ లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ సింపుల్ బ్లైండ్ మెథడ్ యూజ్ చేసుకుని మీరు ఆన్సర్స్ని చాలా క్విక్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ ఓకే, నాట్ ఎక్స్ గివ్స్ బిట్ వైజ్ నాట్ ఎక్స్ గివ్స్ నెగిటివ్ నెంబర్. సో గుర్తుపెట్టుకోండి, మనం ఒక పాజిటివ్ నెంబర్ ఇచ్చామనుకోండి మనకు రిజల్ట్ అనేది నెగిటివ్ నెంబర్లో వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే -x - 1 ఓకేనా, -1 - x - 1. సో మనం ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మైనస్ చేస్తూ అగైన్ ఇంకొక వాల్యూ మైనస్ ఓకేనా అవుతుంది. సో -x - 1 సో ఇక్కడ x అనేది ఏంటి ఇక్కడ 5. సో -5 - 1 దట్ ఈక్వల్స్ టు -6. అర్థమవుతుందా. సో ఏ వాల్యూ పాజిటివ్ వాల్యూ తీస్తున్నామో దానికి ఒక నంబర్ యాడ్ చేస్తూ దాన్ని ఓవరాల్గా మైనస్లోకి ఇన్వర్ట్ చేస్తుంది ఓకేనా. పాజిటివ్ వాల్యూని నెగిటివ్గా ఓకేనా చూపిస్తుంది, ఏది ఒక వాల్యూ యాడ్ చేస్తూ ఓకేనా. అదే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. సో ఒక నెగిటివ్ నెంబర్ ఇచ్చామనుకోండి ఓకేనా. సో ఇక్కడ బిట్ వైజ్ నాట్ నెగిటివ్ ఎక్స్ ఇట్ గివ్స్ పాజిటివ్ నెంబర్. సో గుర్తుపెట్టుకోండి ఎలా ఇస్తుంది అంటే ఓకేనా, మైనస్ ఆఫ్ -x ఇంటూ -1. సో ఇక్కడ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ని మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది -1. సో ఈ ప్లస్ వాల్యూ నుంచి ఒకటి తీసేస్తుంది. అంటే ఏదైతే నెగిటివ్ నెంబర్ ఇస్తామో అందులో నుంచి ఒక నెంబర్ తీసేసి మనకు ఒక లోయర్ పాజిటివ్ నెంబర్ అనేది ఇలా అవుట్పుట్ జనరేట్ అవుతుంది ఓకేనా. సో ఇది సింపుల్ అండ్ బ్లైండ్ మెథడ్. ఒక పాజిటివ్ నెంబర్ ఇస్తే ఒక నెంబర్ యాడ్ చేస్తూ హోల్గా మైనస్ చేస్తుంది, ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. అదే నెగిటివ్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఆ నెగిటివ్ నెంబర్లో నుంచి ఒక నెంబర్ని లెస్ చేస్తూ దాన్ని పాజిటివ్ చేస్తూ మనకు ఆన్సర్ ఇలా ఇస్తుంది. ఇది
వెరీ సింపుల్ అండ్ బ్లైండ్ మెథడ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా యాక్చువల్గా ఇన్సైడ్ మనకు ఎలా క్యాల్కులేషన్ ప్రాసెస్ జరుగుతుందో ఇది మీకు సెకండ్ అండ్ థర్డ్ స్లైడ్లో ఇచ్చాను. సో దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. బైనరీ ఈజ్ 2's కాంప్లిమెంట్. సో బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అనేది మనకు ఆ రిజల్ట్ జనరేట్ అప్పుడు ఇన్సైడ్ మన క్యాల్కులేషను బైనరీ ఈజ్ 2's కాంప్లిమెంట్ అనేది జరుగుతుంది. దెన్ వాట్ ఈజ్ 2's కాంప్లిమెంట్? సో ఒక బైనరీ వాల్యూ తీసుకుంటే బైనరీ నెంబర్ అంటే నేను ఒక ఆక్టల్ నెంబర్ వరకే ఎగ్జాంపుల్ ఇచ్చాను కాబట్టి ఓన్లీ 4 బిట్ రిప్రజెంటేషన్ మాత్రమే చేశాను. ఒకవేళ 8 బిట్ తీసుకున్నాం అనుకోండి, దీని లెఫ్ట్ సైడ్ మనకు జీరోస్ అనేది యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనం పాజిటివ్ వాల్యూస్కి 0 సైన్ బిట్గా ఇస్తాం, అదే నెగిటివ్ వాల్యూస్కి 1 అనే సైన్ బిట్ని పాస్ చేస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్, దీనికి కూడా ఎగ్జాంపుల్ x = 5 ప్రింట్ బిట్ వైజ్ నాట్ ఎక్స్ అంటున్నాను. సో రిజల్ట్ మనకు -6 వచ్చింది. ఈ 6 అనేది ఓకేనా, ప్రీవియస్ స్లైడ్లో మీకు బ్లైండ్ మెథడ్ చూపించాను కదా, ఆ 6 అనేది మీకు బ్లైండ్ మెథడ్లో మీరు జనరల్గా ఈ మెథడ్ని ఇచ్చేసుకొని ఓకేనా, బ్లైండ్ మెథడ్ ఇచ్చేసుకొని ఎంసీక్యూ చేయండి. బట్ డిస్క్రిప్టివ్ మెథడ్లో మీకు ఏదైనా ఇచ్చారనుకోండి బైనరీ ఫార్మాట్లో ప్రూవ్ చేయమండి ఎలా వస్తుందంటే దానికోసం ఈ స్లైడ్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, సో దీనికోసం ఎలా ప్రాసెస్ జరుగుతుందో దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు సో ప్రింట్ బిట్ వైజ్ నాట్ 5 అని ఇచ్చాను ఇక్కడ. ఓకేనా, సో దీనికి -6 అనే ఆన్సర్ వచ్చింది. ఇది ఎలా వస్తుందో చెప్తాను. దానికి సంబంధించిన స్టెప్స్: రైట్ ద బైనరీ నెంబర్, రైట్ ద నెంబర్ ఇన్ బైనరీ. సో ఈ 5 అనేది నెంబర్ ఉంది కదా, ఇక్కడ 5 కదా. సో ఈ 5కి ఫస్ట్ స్టెప్ ఏంటి, బైనరీ నెంబర్ ఇలా రాసుకోవాలి. ఓకేనా, సో 5కి బైనరీ నెంబర్ ఏంటి 101. సో దానికి ముందు ఇది ఒక పాజిటివ్ నెంబర్ కాబట్టి సైన్ బిట్ మనం యాడ్ చేస్తాము, అది 0. ఓకేనా, సో 0101. సో మొత్తానికి 5కి బైనరీ వాల్యూ ఏంటి 101. సో దానికి ఇది ఒక పాజిటివ్ నెంబర్ కాబట్టి సైన్ బిట్ 0 యాడ్ చేసాం. ఓకేనా, తర్వాత ఇది ఒక 4 బిట్ రిప్రజెంటేషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్, ఫ్లిప్ ఆల్ బిట్స్ ఇంక్లూడింగ్ సైన్ బిట్. సో ఈ సైన్ బిట్ ఏదైతే ఉంటుందో ఈ సైన్ బిట్తో కూడా కలుపుకొని ఓకేనా, ఈ సైన్ బిట్తో పాటు ఫ్లిప్పింగ్ చేయమంటున్నాడు. ఫ్లిప్పింగ్ అంటే ఇన్వర్ట్ చేయడం అని, అంటే జీరోస్ ఉంటే వన్స్ ఉంటే జీరోస్. సో ఇలా ఫ్లిప్పింగ్ చేయాలి. సో సెకండ్ స్టెప్, సో ఫస్ట్ బైనరీ వాల్యూస్ నోట్ చేసుకోవాలి, దాని కిందే ఫ్లిప్పింగ్ చేయాలి. సో ఇక్కడ 0 ఉంది 1 చేశాను, 1 ఉంది 0 ఉంది. ఓకేనా, 0 చేశాను. సో 0 ఉంది 1 చేశాను, ఇక్కడ 1 ఉంది 0 చేశాను. సో ఇలా మనం సెకండ్ స్టెప్ వచ్చేసి ఫ్లిప్పింగ్ చేయాలి. తర్వాత డూ వన్స్ కాంప్లిమెంట్ వితౌట్ సైన్ బిట్. సో ఈ సైన్ బిట్ని మినహాయించి ఇటువైపు ఇది సైన్ బిట్ అంటాం కదా, ఎల్లో కలర్లో ఇది అంతా కూడా సైన్ బిట్. ఈ రిమైనింగ్ ఈ బ్లాక్ ఉంది కదా, ఇదంతా కూడా మనకు మ్యాగ్నిట్యూడ్ అంటారు. ఓకేనా, సో ఈ మ్యాగ్నిట్యూడ్ బిట్స్ ఏదైతే ఉంటుందో అంటే యాక్చువల్ బైనరీ నంబర్స్ అనేసి. సో ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ టైం మనం ఫ్లిప్పింగ్ చేయంగా వచ్చిన నంబర్స్ని ఓకేనా, ఎక్స్క్లూడింగ్ సైన్ బిట్, ఈ సైన్ బిట్ని మినహాయించి రిమైనింగ్ బిట్స్ని అగైన్ ఫ్లిప్పింగ్ చేయడం అనేసి కాంప్లిమెంట్ అంటే రివర్స్ చేయడం అనేసి. సో ఇక్కడ 0 ఉంది 1 చేశాను, 1 ఉంది 0 చేశాను, అగైన్ 0 ఉంది 1 చేశాను. సో ఇప్పుడు మనకేంటి 1101 వచ్చింది, అంటే వన్స్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత. దెన్ ఈ వన్స్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత మనము 2's కాంప్లిమెంట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి, ఆల్రెడీ వచ్చిన వన్స్ కాంప్లిమెంట్కి 1 అనే నెంబర్ని యాడ్ చేయాలి, ఎప్పుడు పాజిటివ్ నెంబర్ అయితే కనుక. సో మనం పాజిటివ్ నెంబర్ చేస్తున్నాం కాబట్టి 1 యాడ్ చేస్తాం. అదే నెగిటివ్ నెంబర్ అనుకోండి 1 నెంబర్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా, సో ఇది మనం పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్లో నేను ఒక నెంబర్ని వన్స్ కాంప్లిమెంట్కి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు 1 యాడ్ చేసేటప్పుడు 0 వచ్చింది. సో బిట్ వైజ్ అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషన్ ఇవి బేసిక్ ఫండమెంటల్స్ మీకు తెలియాలి. అందుకే నేను స్టార్టింగే చెప్పాను, బిట్ వైజ్ ఆపరేటర్స్ మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే బిట్ వైజ్ నంబర్ సిస్టమ్ అంటే బైనరీ నంబర్ సిస్టమ్స్ పైన ఒక ఫుల్ క్లారిటీ ఉండాలా అని చెప్పేసి. సో మీకు ఇంకా స్టిల్ క్లారిటీ లేకపోతే నంబర్ సిస్టమ్ పైన ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా, సో దట్ మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ నేను ఇచ్చిన స్లైడ్లో ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ అడిషన్, సో వన్స్ కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే అది 2's కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ నేను 1 అనేది యాడ్ చేస్తున్నాను. సో 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది. 2కి
బైనరీ నెంబర్ ఏంటి 10. సో ఇక్కడ మనం ఒకే ప్లేస్లో 10 పెట్టలేం కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఓకేనా. సో 10 వస్తుంది, 1 + 1 2, 2కి బైనరీ నెంబరు 10 కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 1ని ఇటువైపు పెడతాం, ఆ 0ని ఇక్కడ పాస్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ 0 వచ్చింది, ఇది ఎందుకు వచ్చిందో చెప్తున్నాను, ఓకేనా. తర్వాత ఇటువైపు ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఆ 1 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో 10. తర్వాత ఇక్కడ మనకి కింద ఏం లేదు, ఓన్లీ 1 బిట్ మాత్రమే, అంటే 1ని యాడ్ చేస్తున్నాం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఏ పాజిటివ్ నెంబర్ అయినా కానీ 1 అనేది యాడ్ చేయాలి అంతే, ఓకే. సో 1కి బైనరీ నెంబర్ 1, ఈ పక్కంతా 0సే వస్తుంది, ఓకే. కాబట్టి ఇక్కడ ఏం రాయలేదు, ఇదంతా 1, ఓకే. తర్వాత ఇక్కడ 1 ఉంది, 1, ఇక్కడ కూడా సైన్ బిట్ 1 ఉంది, 1. సో ఇప్పుడు ఈ సైన్ బిట్ కాకుండా ఈ 110, ఓకేనా, ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఏదైతే ఉందో మ్యాగ్నిట్యూడ్ అంటారు, ఓకేనా, యాక్చువల్ బైనరీ నెంబర్. సో యాక్చువల్ బైనరీ నెంబర్ ఏంటి ఇక్కడ 110. సో ఈ 110కి ఈక్వలెంట్ నెంబర్ ఏంటి 6. సో ఈ -6ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సైన్ బిట్లో 1 ఇచ్చేస్తాం, ఆల్రెడీ మనకి ఇక్కడ 1 ఉంది. సో సైన్ బిట్లో 1 వచ్చింది అనుకోండి, ఇది ఒక నెగిటివ్ నెంబర్ అనేసి. సో ఇలా 6ని జనరల్గా ఈ సైన్ ఇక్కడ 0 పెట్టామనుకోండి +6 అవుతుంది. సో మనకు బిట్ వైజ్ నాట్ చేసేటప్పుడు -6 వచ్చింది కదా, ఈ -6 ఎలా వచ్చిందో ఈ విజువల్ రిప్రజెంటేషన్ మీకు సరిపోతుంది, ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఈ స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ని ఫాలో అవుతూ ఈ విజువల్ రిప్రజెంటేషన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, వేరే నెంబర్ తీసుకొని ఎగ్జాక్ట్గా మీకు వర్క్ అవుతుంది, ఓకేనా. తర్వాత మరొక 2 నంబర్స్ మీకు ఇచ్చాను, సో ఫర్ మోర్ క్లారిటీ. సో ఇదివరకు పాజిటివ్ నెంబర్ చూశాను కదా. సో పాజిటివ్ నెంబర్ ఇస్తే నెగిటివ్ నెంబర్ మనకు ప్రింట్ వస్తుంది, అలాగే నెగిటివ్ నెంబర్ ఇస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో నెగిటివ్ నెంబర్ -6 ఇచ్చాను, సో ప్రింట్ బిట్ వైజ్ నాట్ -6 ఇచ్చినప్పుడు మనకేంటి +5 అనేది మనకు అవుట్పుట్ జనరేట్ అవుతుంది. సో ఇది ఎలా జరుగుతుందో ఇక్కడ చూడండి. సో -6కి ఏంటి 1 సైన్ బిట్, అలాగే 110 అనేది మ్యాగ్నిట్యూడ్ అంటే యాక్చువల్ బైనరీ నెంబర్. సో ఇది అనమాట. సో దీన్ని ఫ్లిప్పింగ్ చేసినప్పుడు ఇంక్లూడింగ్ సైన్ బిట్, ఓకేనా. ఫ్లిప్పింగ్ చేసినప్పుడు ఏమవుతుంది 0 0 0 0 1, ఓకేనా. గుర్తుపెట్టుకోండి 3 zeros 1 వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని అగైన్ 1s కాంప్లిమెంట్ చేయాలా వితౌట్ సైన్ బిట్. సో ఈ సైన్ బిట్ ఏదైతే ఉంటుందో ఆ సైన్ బిట్ని మినహాయించి రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం 1s కాంప్లిమెంట్ చేయాలి. సో 1s కాంప్లిమెంట్ అంటే ఏంటి, 0s ఉన్న చోట 1, 1 ఉన్న చోట 0, అగైన్ ఫ్లిప్పింగ్ అనమాట. సో ఇక్కడ మనం దీన్ని 1s కాంప్లిమెంట్ అంటారు. సో ఫ్లిప్ చేసిన దాన్ని అగైన్ ఇంకొకసారి ఫ్లిప్ చేసామనుకోండి, దాన్ని 1s కాంప్లిమెంట్ అంటాం. సో ఈ 1s కాంప్లిమెంట్ చేసినప్పుడు ఏమొస్తుంది 0 1 1 0. సో ఇక్కడ 110 అగైన్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు +6. సో +6. సో ఇప్పుడు మనకు 2s కాంప్లిమెంట్ చేయాలి. ఇది ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి మనం ఇన్స్టెడ్ ఆఫ్ అడిషన్ వీఆర్ డూయింగ్ హియర్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ మనం ఒక నెంబర్ని లెస్ చేయాలి. సో బిట్ వైజ్ అంటే బైనరీ అడిషన్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు బైనరీ సబ్ట్రాక్షన్ ఎలా చేయొచ్చో చూద్దాం ఈ ఎగ్జాంపుల్ వరకే, ఓకేనా. సో 0 -1. సో 0లో నుంచి మైనస్ పోతుందా, పోదు కాబట్టి మనం ఏం చేస్తాం, బారో చేసుకుంటాం. సో ఇక్కడ మనకేమొస్తుంది ఇటువైపు 1 వచ్చేటప్పటికి, అంటే మనకు డెసిమల్ పాయింట్ అంటే ఒక్కొక్క పొజిషన్ మారే కొద్దీ మనకి ఏమొస్తుంది ఇక్కడ 10 వస్తుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో ఈ 1 ఇక్కడ బారో చేసామనుకోండి, ఓకేనా. సో ఇక్కడ 10 వస్తుంది, ఆ 10లో నుంచి ఓకేనా 1 తీసేసామనుకోండి, ఓకేనా మనకు 1 అనేది ఏడో వస్తుంది. తర్వాత ఇటువైపు మనకి ఇక్కడ ఏంటి, ఇటువైపు ఈ 1 అనేది ఇటువైపు వచ్చింది, ఇటువైపు 0 ఉంటుంది కాబట్టి 0, ఓకే. ఈ 0 ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కింద ఏ వాల్యూ లేదు కాబట్టి ఆ 1 అలాగే ఇక్కడ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇలా మనకు అవుట్పుట్ అనేది 101 వచ్చింది. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ సైన్ బిట్ ఏంటి 0. సో ఈ 0 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, పాజిటివ్ నెంబర్ని. సో ఈ 101 ఈజ్ ఈక్వల్స్ టు డెసిమల్ ఈక్వలెంట్ 5 అనమాట, +5. గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఈ +5 ఎలా వచ్చిందంటే ఇదే అనమాట. సో ఇది ఓకే. సో ఇది 4 బిట్ రిప్రజెంటేషను. అలా కాకుండా నేను 8 బిట్ రిప్రజెంటేషన్లో ఓకేనా 12 అనే నెంబర్ కూడా ఇస్తున్నాను. 12 అనేది మనకి ఏంటి హెక్సాడెసిమల్ నెంబర్. సో హెక్సాడెసిమల్ నెంబర్ మనకు 4 బిట్స్లో రిప్రజెంట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఓకేనా. సో 8 బిట్ రిప్రజెంటేషన్లో చెప్తున్నాను. ఇక్కడ కూడా మనం
8 బిట్ రిప్రజెంటేషన్ చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అన్ని జీరోస్ వస్తాయి. అన్ని జీరోస్ వస్తే మనం చేసేది ఏముంది, మనకు వచ్చే ఆన్సర్ ఇది 101 కాబట్టి సో 4 బిట్ సరిపోతుంది కాబట్టి మీకు 4 బిట్ చూపించాను. సో ఇక్కడ 8 బిట్ రిప్రజెంటేషన్లో x = 12 బిట్ వైజ్ నాట్ 12. సో దీనికి ఆన్సర్ మనకు 12 వచ్చింది కాబట్టి పాజిటివ్ నెంబర్, నెగిటివ్లో మనకు ఆన్సర్ వస్తుంది. ఒక నెంబర్ యాడ్ చేస్తూ హోల్ మైనస్ చేస్తుంది. సో 12 + 1 హోల్ మైనస్ ఏమవుతుంది 13. సో ఇక్కడ 13 మనకు ఆన్సర్. ఈ 13 ఎలా వస్తుందో ఇక్కడ చూద్దాం. ఓకేనా. సో 12కి బైనరీ నెంబర్ వచ్చేసి 1100. ఓకేనా. తర్వాత ఈ బిట్ మనం ఏం చేయాలా, ఫస్ట్ ఫ్లిప్పింగ్ చేయాలా. ఫ్లిప్పింగ్ చేసేటప్పుడు ఏం చేయాలా, ఇంక్లూడింగ్ సైన్ బిట్తో సహా మనము ఫ్లిప్పింగ్ చేయాలి. సో సైన్ బిట్స్ ఈ జీరోస్ అన్నీ వన్స్ అవుతుంది, ఇక్కడ ఉండే వన్స్ అన్నీ జీరోస్, ఈ జీరోస్ వన్స్ అవుతుంది. సో ఇక్కడ మనం క్వైట్ ఆపోజిట్ ఫ్లిప్పింగ్ చేస్తాం. ఈ ఫ్లిప్పింగ్ చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. ఏది, ఈ సైన్ బిట్ని వదిలేయాలి. ఈ సైన్ బిట్ని వదిలేసి మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఏది ఉంటుందో వీటిని మాత్రమే మనం సెకండ్ టైం అగైన్ ఇన్వర్ట్ చేయాలి, అంటే మళ్ళీ ఫ్లిప్పింగ్ చేయాలి. సో ఇలా ఫ్లిప్పింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ సైన్ బిట్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. తర్వాత 0 ప్లస్లో 1, 1 ప్లస్లో 0 ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు అగైన్ మనకు 12 అనేది వచ్చింది. ఓకేనా. సో ఇది ఒక పాజిటివ్ నెంబర్ కాబట్టి మళ్ళీ ఈ వన్స్ కాంప్లిమెంట్కి ఏం చేయాలా, ఒక నెంబర్ని యాడ్ చేయాలా. సో యాడ్ 1 to వన్స్ కాంప్లిమెంట్. సో ఈ వన్స్ కాంప్లిమెంట్ నెంబర్ ఇది. సో దీనికి 1 యాడ్ చేయాలి. సో మనం 1 యాడ్ చేసామనుకోండి, 0 + 1 1 0 0, ఇక్కడ 1 అలాగే వచ్చేస్తుంది, ఈ 1 కూడా ఇలాగే వస్తుంది. ఈ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఉన్నది మ్యాగ్నిట్యూడ్ యాజ్ ఇట్ ఈస్గా కిందికి నోట్ చేసుకుంటాం. సో ఈ మ్యాగ్నిట్యూడ్ 1 వచ్చిందంటే ఇట్ రిప్రజెంట్స్ నెగిటివ్ వాల్యూ. ఓకేనా. ఓకేనా. ఈ సైన్ బిట్ అనేది మనకు 1 వచ్చిందంటే ఏంటి అని ఏమని చెప్పుకుంటాం, నెగిటివ్ నెంబర్. సో 1101. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు బైనరీ నెంబర్. ఓకేనా. బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఈజ్ 13. సో గుర్తుపెట్టుకోండి, 13కి బైనరీ నెంబర్ వచ్చేసి 1101. సో ఇలా మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ని కన్ఫ్యూజన్ లేకుండా ఇంత ఫుల్ క్లారిటీతో మీకు చెప్పాను. అదే క్లారిటీతో మీరు ఎప్పటికీ మర్చిపోకుండా ఈ విజువలైజ్డ్ స్లైడ్స్ని చూస్తూ గుర్తుపెట్టుకుంటారని, ఓకేనా, ఇలా తయారు చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంతకీ రియల్ లైఫ్లో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి, బట్ కొన్ని మాత్రం చెప్తాను. లో లెవెల్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్, వర్కింగ్ విత్ బైనరీ డేటా హార్డ్వేర్ రిజిస్టర్స్. సో హార్డ్వేర్ రిజిస్టర్స్ ఉంటాయి కదా, సో ఆ రిజిస్టర్స్ పైన అలాగే బైనరీ డేటా పైన వర్క్ చేయడానికి మనకు లో లెవెల్ ప్రోగ్రామింగ్లో మనకు చాలా వండర్ఫుల్గా ఈ బైనరీ ఆపరేటర్స్ యూజ్ అవుతుంది. అలాగే క్రిప్టోగ్రఫీ ఆర్ ఎన్క్రిప్షన్. సో మనం క్రిప్టోగ్రఫీలో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంటారు కదా, సో ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు కూడా ఈ బైనరీ ఆపరేటర్స్ చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్, పిక్సెల్ లెవెల్ ఆపరేషన్. సో మనకి ఇమేజెస్లో పిక్సెల్ ప్రాసెసింగ్ జరుగుతుంది కదా, సో మనకు నంబర్స్, ఇంటిజర్స్, అలాగే క్యారెక్టర్స్ అనుకోండి, వాటికంటూ యాస్కీ కోడ్స్, ఆ కోడ్ ఈ కోడ్ ఉంటుంది కాబట్టి వాటిని మనం ఈజీగా ప్రాసెస్ చేస్తాం. బట్ ఇమేజెస్ సంబంధించిన నెట్వర్క్ సంబంధించిన టోకెన్స్, ఓకేనా, అలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రాసెస్ చేయడానికి ఈ బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ అవుతుంది. అలాగే మాస్కింగ్ బిట్స్, సో ఎక్స్ట్రాక్టింగ్ ఆర్ సెట్టింగ్ పర్టికులర్ బిట్స్. సో మనం కొన్ని డేటా టైప్స్కి, లేదంటే డేటా టైప్స్ కాదు, కొన్ని రకాల సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయాలా, మాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మాస్కింగ్ చేసేటప్పుడు కూడా ఈ బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటివి మోస్ట్ కీ రోల్ను ప్లే చేస్తుంది. ఓకేనా. ఇది కాకుండా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఇన్ గేమ్స్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో గేమ్స్లో మనం ఒక మొబైల్ కానీ చిన్న చిన్న ఎంబెడెడ్ సిస్టమ్స్ లేదంటే చిన్న చిన్న డివైసెస్ ఏమవుతుంది, హ్యాంగ్ అయిపోతుంది అనమాట. సో అక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఒక సర్టెన్ లెవెల్ వెళ్ళిన తర్వాత హ్యాంగ్ అయిపోయి కొంచెం స్లో అయిపోతుంది. సో ఇలా స్లో కాకుండా ఉండడానికి అగైన్ ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ పెంచడానికి యూజ్ అవుతుంది. అలాగే ఈ గేమ్స్లోనే కాకుండా ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఒక సింగిల్ టాస్క్ కోసం కొన్ని ఎలక్ట్రానికల్ డివైస్ ఉన్నాయి కదా మనకు, అంటే వెయిట్ మిషన్స్ కావచ్చు, అలాగే థర్మోమీటర్స్ అంటే డిజిటల్ది. సో ఇలాంటివన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. వీటిలో కూడా పర్ఫార్మెన్స్ని పెంచడానికి మనకు ఈ బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, ఫర్ గెటింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share with your friends and family.
Thank you and all. If you have any doubts, please be comment below session. Okay.